ఏవండోయ్ ఎవరికైనా తలపోటు వచ్చిందనుకో ఓ టాబ్లెట్ నో జండు బామునో తలకెట్టుకున్న కొబ్బరి నూనె కోరతది. కానీ నాకొచ్చే తలపోటుకు మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు గానండి. అలా రోడ్డెక్కి 2 రౌండ్లు వేసి రమ్మంటది అంతేనండి. సరిగ్గా నిన్న నైట్ కూడా ఇదే జరిగిందండి. మనకేమో ఒక పక్క నోసులోంచి నయాగరా వాటర్ ఫాల్స్ జారిపోతుంది. అయినా సరే తలపోటు ముందు ఇవన్నీ తలదించుకోవాల్సిందే అని చెప్పి తలపోటుని తలెత్తుకునేలా చేద్దామని తలెట్టుకుని తాతయ్యగా షికారుకి వెళ్ళానండి. అలా వెళ్తుంటే ఒక హఠాత్ పరిణామం ఎదురైంది. ఒక పక్క క్లైమేట్ చల్లగా ఉంది, ఇంకో పక్క వెదురు బొంగు ఫైర్ మీద ఉంది. నా చూపు చికెన్ మీద ఉంది, మా పత్తి గారి జేబులో 200 నోటు ఉంది. ఇంకేముంది, యువతలున్న నోటు ఆ పక్క వెళ్ళింది, ఆ పక్కనున్న వెదురు బొంగు బండెక్కి కూర్చుంది. ఇంటికి వచ్చేసరికి టైం 10 అయింది. బొంగు చికెన్ ని బుజ్జు పొట్ట పట్టు పట్టింది. ఫైనల్ గా బొంగు చికెన్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఓట్లే పడ్డాయి. అడగడమే మర్చిపోయినండో, ఇంతకీ మీకు వచ్చే తలపోటు ఏం కోరుతుంది ఏంటి? కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.